అహష్వేరోషు పరిపాలనలో ఒక నమ్మకమైన వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన మొర్దెకై. తన ఉద్యోగంలో చాలా నమ్మకంగా పనిచేసేవాడు. తనేదో బహుమానం కొరకు అక్కడ పనిచేయట్లేదు, తాను బాధ్యత గలవాడిగా పనిచేస్తున్నాడు. అతనికి లంచం చూచారేమో, ఎన్నిటికీ ఒప్పుకోలేదు ఆయన. నా ఉద్యోగంలో నేను నమ్మకంగా ఉండాలి అన్న తాత్పర్యం కలిగి బ్రతికాడు. రెండవది అద్భుతమైన లక్షణం మొర్దెకైలో ఉన్నది ఏంటంటే, మరువబడిన ఆ సంగతిని మరలా జ్ఞాపకం చేయలేదు. నేను రాజుగారిని ప్రాణాన్ని కాపాడాను, నాకే బహుమానం ఇవ్వలేదు అని ఒకసారి కూడా అడగలేదు. రాజు నిద్ర పట్టినప్పుడు దాన్ని తెప్పించుకొని చదివి అందులో సంగతిని గుర్తిస్తాడు. గుర్తించి మొర్దెకైకి బహుమానం ఇచ్చారా? ఇవ్వలేదండి అనగానే, హామాన్ అప్పటికి గుమ్మం దగ్గర ఉన్నాడు. హామాన్ లోపలికి వచ్చాడు. రాజు గణపరచను ఉద్దేశించి వాడు ఎలా ఘనత పొందాలి అని అడిగినప్పుడు ఆయన మనసులో ఉన్నవన్నీ చెప్పాడు. ఆ మనసులో ఉన్నవన్నిటిని నీవు అదిగో ద్వారం యొద్ద నుంచున్న మొర్దెకైకి చేయాలి. రాజు గుర్రం ఎక్కించాలి, రాజవస్త్రం ఇయ్యాలి, రాజు మంత్రుల్లో ఉన్నతమైన మంత్రి ద్వారా ఊరేగింపు చేయబడాలి. ఇది చాలా ఘనత. ఇంత ఘనత పొంది యథావిధిగా ఉద్యోగం చేస్తున్నాడు. మూడోది, ఇతడు దేవునికి భయపడేవాడు, మనుషులకు భయపడేవాడు కాదు. దేవునికి భయపడేవారు ఎవరికి భయపడరు. దేవునికి భయపడని వారు అందరికీ భయపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని భయం మనం కలిగి ఉండడం నేర్చుకుందాం. ఆ తర్వాత తన గురించి కాదు, తన ప్రజల కొరకు ఆలోచించాడు. వాస్తవానికి రాజ గుమ్మము యొద్దకి గోనె పట్ట కట్టుకున్న వాడు రావటానికి అర్హుడు కాదు. దుమ్ముతో బూడిదతో గోనె పట్టతో ఎవరు కనపడకూడదు. కానీ ఇతడు అక్కడ కనపడుతున్నాడు. నా ప్రాణం పోతే ఏంటి, నా ప్రాణం కాదు విలువైంది, నా ప్రజల ప్రాణం విలువైంది అన్నట్లుగా ఈ మొర్దెకై చక్కని ఆధ్యాత్మిక సలహాదారుడుగా ఉన్నాడు ఎస్తేరుకి. ఎస్తేరు రాణి అయినా ఈయన ఆధ్యాత్మిక నడిపిస్తున్నాడు ఆమెని. దేవుడిని ఈ కారణం బట్టే రాణించేశాడు, గుర్తుపెట్టుకో అని ఎస్తేరుని హెచ్చరిక చేసినవాడు, ప్రార్థించడానికి ప్రేరేపిస్తాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునన్నది బైబుల్లో. ఈయన తగ్గించుకున్నాడు, దేవుడు తన్ని హెచ్చించాడు. ఎవరైతే ఈయన కొరకు ఊరి కంబం సిద్ధం చేశారో వారే ఆ ఊరి కంబం మీద చంపబడ్డారు. హామాన్ యొక్క ఇంటి పైన అధికారిగా మొర్దెకై చేయబడినట్లుగా చూస్తాం. ఆయన్ని ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుని ప్రజల కొరకు ఆలోచన కలిగి ఉన్నవాడిని దేవుడు అతని గురించి ఆలోచించాడు. ఈ మొర్దెకై వల్ల పట్టణమంతా సంతోషించిందంట. ఒకప్పుడు గోన పట్ట కట్టుకున్నవాడు ఈరోజు రాజవస్త్రం ధరించాడు. ఒకప్పుడు రాజగుమ్మం యొద్ద కనిపెట్టుకుని ఉండేవాడు రాజ సముఖము నుండి బయలుదేరుతున్నాడు. పెద్ద బంగారు కిరీటాన్ని ధరించుకున్నాడంట. ఇతను చూడంగానే పట్టణం ఎంత సంతోషించిందో. దీనులను బట్టి ప్రజలు ఆనందిస్తారు. దీనులు ఘనత పొందుట దేశానికి క్షేమం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకుందాం. మనలో సరిచేసుకోవాల్సిందేమనుందేమో, మనలో దిద్దుకోవాల్సిందేమనుందో దిద్దుకుందాం. ప్రార్థన. మహోన్నతుడగు దేవా, మొర్దెకై దీన మనసు గలవాడు, దేవుని ప్రజల గురించి ఆలోచించేవాడు, నమ్మకస్తుడు, యథార్థవంతుడు, దేవుని భయం గలవాడు. అతని స్థితిని ఈ విధంగా హెచ్చించావో మేము చూసాం. మేము కూడా దీన మనసు కలిగి నిన్ను ఘనపరిచే వారి గుంటకు సహాయించింది. మమ్మల్ని బట్టి పట్టణము ఆనందించాలి, మమ్మల్ని బట్టి నీ ప్రజలు సంతోషించగలగాలి. అందుకు మమ్మల్ని వాడుకోండి ప్రభువా, సహాయం చేయమని కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.